కాకినాడ జిల్లా జగ్గంపేటలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేసి మొక్కలు నాటారు. అనంతరం జగ్గంపేట గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు పుస్తకాలు, పెన్నులు అందించారు. మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి యొక్క పద్మభూషణ్ శ్రీ చిరంజీవి గారి యొక్క 70వ బర్త్డే మనం పొద్దుట చెప్పుకున్నాం కదా. మరి ఆ సందర్భంగా మరి మన జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ తుమ్మలపల్లి రమేష్ గారు వారి ఆధ్వర్యంలో మరి నాయకులందరూ కూడా ఇచ్చేసి మన పాఠశాలలో శ్రీ చిరంజీవి గారి యొక్క బర్త్డే కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో మీతోనే జరపడానికి నిర్ణయించి మరి మన పాఠశాలకు ఇచ్చేశారు. ఇచ్చేసినటువంటి శ్రీ రమేష్ గారికి అలాగే మిగిలిన పెద్దలందరికీ కూడా మన పాఠశాల తరఫున ఆహ్వానం పలుకుతూ మరి ఈ కార్యక్రమాన్ని మన విద్యార్థులతోనే స్టార్ట్ చేస్తున్నారు. మరి మీరందరూ కూడా చిరంజీవి గారికి చెప్పాలి కదా, విషయం చెప్పాలి కదా. మనం ఎలా చెప్పాలి చెప్పండి. సార్ ఎలా చూడండి సార్. వెళ్ళండి సార్. ఓకే సార్. ఎలా ఓకే. ఇటు వచ్చాను అలా వెళ్ళిపోయాను. అలాగ చెప్పాలి. అందరినీ చూసుకుని ఏం చెప్పాలి సార్కి. फोर्थ रावाले फिफ्थ तरह
మేడం గారు కొంచెం చిరంజీవి గారి యొక్క 70వ బర్త్డే మనం పొద్దుట చెప్పుకున్నాం కదా. మరి ఆ సందర్భంగా మరి మన జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ తుమ్మలపల్లి రమేష్ గారు వారి ఆధ్వర్యంలో మరి నాయకులందరూ కూడా వచ్చేసి మన పాఠశాలలో శ్రీ చిరంజీవి గారి యొక్క బర్త్డే కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో మీతోనే జరపడానికి నిర్ణయించి మరి మన పాఠశాలకు ఇచ్చేశారు. ఇచ్చేసినటువంటి శ్రీ రమేష్ గారికి అలాగే మిగిలిన పెద్దలందరికీ కూడా మన పాఠశాల తరఫున ఆహ్వానం పలుకుతూ మరి ఈ కార్యక్రమాన్ని మన విద్యార్థులతోనే స్టార్ట్ చేస్తున్నారు. మరి మీరు అందరూ కూడా చిరంజీవి గారికి చెప్పాలి కదా, విషయం చెప్పాలి కదా. లైన్గా నిలబడండి, తీసుకున్న వాళ్ళందరూ లైన్గా నిలబడండి. చెప్పాలి అందరూని తీసుకుని ఏం చెప్పాలి సార్కి? ఫోర్త్ రావాలి, 5th తర్వాత అమ్మాయిలు రండి, 4th అమ్మాయిలు ఎక్కడ ఉన్నారా? మేడం కార్యక్రమం అవనివ్వండి, స్కూల్లో పిల్లలకి పుస్తకాలు పంచనివ్వండి, అన్నీ కూడా ఆయన
ఆయన కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఆయనకి దేవుడు ఇంకా ఆరోగ్యం ఇచ్చి ఇంకా బాగా చిరంజీవి గారు ఇంకా సినిమాలు తీసి అందరినీ కూడా ఈ రాష్ట్రంలో అరలించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం.